ఎకో పార్కులో. మా ఆలోచన ఏంటంటే ఈ 350 మందికి 5 to 8 ఫ్రీ వాకర్ సోదరులందరికీ ఏర్పాటు చేయాలని మా వాకర్ సోదరుల యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన అది. అలా చేయాలని ఈరోజు ఈ కార్యక్రమంలో మేడం గారికి ఈ విషయం తెలియజేయాలని మా వాకర్ సోదరుల తరపు నుంచి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎవ్రీ సండే వస్తారా మీరంతా? వెరీ సిన్సియర్, కంగ్రాచులేషన్స్, యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. పొద్దున్న చాలా మంది ఇక్కడికి ఈ పార్క్ వచ్చి వాక్స్ కి వెళ్తున్నారు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మనం తప్పకుండా మన మంగళగిరిలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో పార్క్స్ డెవలప్ చేసుకోవాలి. అందరి హెల్త్ బాగుండాలి. పార్క్స్ డెవలప్ చేసే చంద్రబాబు నాయుడు గారి ప్యాషను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 5వ తేదీ ఆదివారం ఉదయం మంగళగిరి ఎకో పార్కుకు ప్రత్యేకంగా విచ్చేశారు. అనునిత్యం వందలాది వాకర్లు వేకువజామునే ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం కోసం ఎకో పార్కుకు విచ్చేసి వాకింగ్ చేస్తుంటారు. ప్రకృతి పచ్చదనం పరుచుకున్న ఆహ్లాదకర వాతావరణానికి ప్రతిరూపంగా ఉండే ఎకో పార్కుకు ఈరోజు ఆత్మీయ అతిథి రాకతో పులకించింది. ఇతర అసోసియేషన్లకు భిన్నంగా వివిధ రంగాల్లో అనుభవాన్ని గడించిన ప్రముఖులందరూ గల వాకర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఎకో పార్కు ముఖద్వారం వద్ద వేచి ఉండి నారా బ్రాహ్మణికి అపూర్వ స్వాగతం పలికారు. వాకర్స్తో పాటు టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పెద్దిరాజు, కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, కోశాధికారి గోలి బాలమోహన్ రావు, నేచర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండ్రు రవికుమార్, కార్యదర్శి జంజనం రామకృష్ణ, కోశాధికారి ఉడతా వెంకట శివప్రసాద్, ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆలపాటి రాధిక, కార్యవర్గ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. In audio. In audio. Very nice, very nice. Sunday morning కూడా పిల్లల మధ్య పెట్టండి అందరూ. వైట్ సైడ్
ఎప్పటి నుంచి చేస్తున్నావు? కొత్తగానా? గుడ్. అంతా చాలా బాగా చేస్తున్నారు. ఎవ్రీ సండే వస్తారా మీరంతా? వెరీ సిన్సియర్. కంగ్రాచులేషన్స్. యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. గట్టిగా you're welcome and I want to see some of you winning medals also. Okay? Okay, very nice. ఇంతకుముందు ప్రభుత్వం రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీన్ని ఓపెన్ చేశారు. ఆయన్ని అడిగాం, ఏమన్నా మాకు ఫ్రీ ఇవ్వండి వాకర్లకి, వాకింగ్ చేస్తే డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు, వాకింగ్ చేయండి అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది, కానీ దాని డబ్బులు తీసుకోండి అని చెప్పి అది మీరే చెబుతున్నారు, ఇది కరెక్ట్ కాదండి, మాకు ఫ్రీ ఇవ్వండి, 5 గంటల నుంచి 8 గంటల దాకా 9 గంటల దాకా మాకు వాకర్లు ఫ్రీ ఇవ్వండి అడిగాం. అడిగితే వారు అలా కాదు, మెయింటెనెన్స్ కుదరదు అని ఉద్దేశంతో దాన్ని అలో చేయలేదు. మేము సంవత్సరానికి 1500 చొప్పున అందరూ మేము సేవ చేస్తూ కూడా, మేము దీనికి సేవ చేస్తూ కూడా 5,30,000 5,50,000 దాకా మేము పే చేసే సంవత్సరానికి. మేము కోరేది ఒకటమ్మా, మీరు అధికారంలోకి వస్తే మాకు ముందు ఫ్రీ ఇవ్వాలి, 5 గంటల నుంచి 9 గంటల దాకా వాకర్లందరికీ వాకింగ్ ఫ్రీ ఇవ్వాలి. రెండో అంశం, ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, మేలో ఉన్నాయి, ఈ చెట్టులో ఏ చెట్టు కూడా నీళ్లు ఉంటే కలకలాడుతూ ఉంటుంది. ఎప్పుడు 364 రోజులు కలకలాడు, వర్షాకాలం వచ్చినప్పుడు కలకలాడటం. మనం కానీ వాటర్ కానీ అందించగలిగితే, ప్రతి మొక్కకు కానీ వాటర్ అందించగలిగితే ప్రతి 364 రోజులు కలకలాడతాం. మేమేం చెబుతాం, ప్రతి దానికి పాదు తయారు చేసి వాటర్ను దానికి సప్లై చేసేట్లయితే ఇప్పుడు కలకలాడుతూనే ఉంటుంది. వాటర్ వర్షాకాలం కాకుండా అన్ని మొక్కలు కూడా పెరుగుతాయి, పార్కు వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ లేకపోతే మీరు అధికారంలోకి వచ్చిన నీళ్ళు లేరు అనుకో, ట్యాంకర్ల ద్వారా మీరు ఇంటి వాటర్ ఇస్తున్నారు, ఎక్కడ టోటల్గా నియోజకవర్గంలో కూడా మీరు ఇస్తున్నారు, ఎక్కడ వాటర్ లేని వాళ్ళకి కంపల్సరీగా మాకు కూడా ఇక్కడ వాటర్ని పంపించి తెప్పిస్తారని. అలానే మేము మొత్తం దగ్గరగా 350 మంది 400 మంది సభ్యులు ఉన్నాం. ఈ 400 సభ్యులు మంది ఏదైనా సమావేశం వేసుకోవాలంటే ఎక్కడ మాకు అర్థం కావట్లేదు. అసలు మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడికి వచ్చి వేసుకోవాల్సి వస్తుంది, సాయంకాలం పూట కుదరట్లేదు, ఉదయం పూట వేసుకోవాలి. ఉదయం పూట వచ్చేప్పటికి మేము వాకింగ్కి వస్తాం, ఏదైనా మాట్లాడుకోవాలో ఒక అర్ధ గంట సేపు 1/2 గంట సేపు మాట్లాడుకుంటామే తప్ప గంటలుగా ఏదైనా విషయం మాకు చర్చించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మాకు ఈ మంగళగిరి పరిధిలో ఎక్కడో చోట ఒక ప్లేస్ ఎంత కొంత మేము షెడ్ వేసుకొని సమావేశాలు నిర్వహించడానికి ఒక షెడ్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. మీరు కంపల్సరీగా వీటన్నిటినీ మాకు నెరవేర్చే విధంగా మీరు స్టెప్ తీసుకుంటారని అందరూ హెల్తీగా ఉండటం చాలా ముఖ్యం అండి. ఇది మాకు వరం తల్లి, తప్పకుండా మనందరికీ వరం, మన పిల్లలు కూడా వరం, మంగళగిరికి వరం. పొద్దున చూస్తున్నాను, సండే నాడు కూడా చాలా మంది పిల్లలు వచ్చి ఇక్కడ క్లాసెస్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఛాన్స్ దొరికితే దివాన్ని కూడా తీసుకొచ్చేదాన్ని. వెరీ హ్యాపీ టు సీ దాట్. నీకే కాదు, పిల్లలు కూడా చాలా ముఖ్యం అండి. తప్పకుండా ఏదైతే చేయగలుగుతామో తప్పకుండా చేస్తాము. అదే కాకుండా మీరు చూస్తారు, హైదరాబాద్ కేబీఆర్ పార్క్ కానివ్వండి, వేరే పార్క్స్ కానివ్వండి, మొట్టమొదట డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అక్కడ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లేకపోయినా కూడా, రాళ్ళు రప్పులు ఉన్నా కూడా చేసింది ఆయనే. తప్పకుండా మన క్యాపిటల్ రీజియన్ లో, మన అమరావతిలో, మన మంగళగిరిలో ఇదంతా డెవలప్ అయ్యేటట్టు ఏమేమి చేయగలుగుతామో తప్పకుండా ఊహలు వేరే ఉన్నాయమ్మా. అంటే మన ఆశలు కాదు, ఈయన ఎవరు కాలజ్ఞానం చెబుతారు, మంగళగిరి మహాపట్నం అవుద్దని చెప్పి కాలజ్ఞానం ఉందట. మరి మేము దాన్ని ఆశిస్తున్నాం, అదే దాన్ని ఆశిస్తున్నాం. మేము ఆశిస్తున్నాం. ఆ ఆశలన్నీ దశతరం మీద మీ మీద పెట్టుకున్నాం. దాని మీద డౌటే లేదండి, అసలు డౌటే లేదు. In audio.
audio. In audio. In audio. In audio. In audio. Okay, all the best fighters. అందరూ చాలా బాగా తప్పకుండా వీళ్ళు నాకు వెలుగు కనిపిస్తుంది. 75 సంవత్సరాలు వయసు నాది. అలా పక్కా తెలుగుదేశం. ఫేస్ బాగా గుర్తుపడతాను. నారా లోకేష్ గారి విజయానికి మేము కష్టపడతాం. స్టేట్ కోసం అది చాలా ముఖ్యం. మన భూమి మన కాపాడడం, మనం బతకడం కోసం, అదే కరెక్ట్ బతకడం కోసం. దాసీభూత సమస్త అమ్మా రౌద్రాణి భద్రకాళి జ్వాలాముఖి వైద్యుని ఓం లీం శ్రీం క్లీం మై దుర్గాయ నమో నమః. అమ్మల గన్నయమ్మ మా యమ్మ ముగ్గురమ్మల పూలపుటమ్మ జాలగంధమ్మ శ్రీ పరవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో నారావారి కుటుంబాన్ని మరియు మా నారా లోకేష్ బాబుని ఆ లక్ష్మీనరసింహస్వామి ఈ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఈ సైకో పాలనని విముక్తి చేయవలసిందిగా ఆ జగన్మాత మంగళారి తల్లి మా బాలయ్య ముద్దుల తనయురాలు పెద్ద కూతురు ఆస్వాదిస్తున్నాడు ఆ లక్ష్మీనరసింహస్వామి. ఆ దుర్గమ్మ భక్తుడిగా మా వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు కుప్పాల కోడసాగర్ ఆధ్వర్యంలో ఈ రోజు వెల్కమ్ జరిగింది. కోశాధికారి బాలమోహన్ మా మిత్రులందరూ కలిసి అమ్మా మీరు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఆ దుర్గమ్మ తల్లి ఆ లక్ష్మీనరసింహ ఆశీస్సులు కొండే తల్లి. జై భవానీ. నాన్న సినిమా ఇక్కడ పచ్చేజ్ మాకు 35 రోజుల సింహాసనం మీద పోటీ ఎట్ల మీద ఊరేగించాం తల్లి. ఎట్ల బండ్ల మీద బాలయ్య లెజెండ్ బాలయ్య బాబు. In audio. In audio. In audio. In audio. In audio.
audio. In audio. In audio. అందరూ లోకేష్ గారికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. జై లోకేష్. వాళ్ళందరితో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున చాలా మంది ఇక్కడికి ఈ పార్క్ వచ్చి వాక్స్ కి వెళ్తున్నారు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మనం తప్పకుండా మన మంగళగిరిలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో పార్క్స్ డెవలప్ చేసుకోవాలి. అందరి హెల్త్ బాగుండాలి. పార్క్స్ డెవలప్ చేసే చంద్రబాబు నాయుడు గారి ప్యాషను. హైదరాబాద్ లో కూడా కేబీఆర్ పార్క్ కానివ్వండి, వేరే పార్క్స్ కానివ్వండి, వీటిని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారే. తప్పకుండా ప్రకృతి చాలా బాగుండేటట్టు, అందరూ బెనిఫిట్ పొందేటట్టు, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళందరికీ పార్క్స్ తప్పకుండా డెవలప్ చేస్తాము. ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కూడా రిజాల్వ్ చేస్తాం. అందరూ నేను తప్పకుండా చెప్తానండి, లోకేష్ గారు కూడా చెప్తాను. ఏది వీలవుతే అది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వద్దిల్లారి లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. In audio. In audio.